హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్. సంయుక్తంగా ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఇది పర్టికులర్గా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పిల్లలకి చాలా ఇంపార్టెంట్ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. పర్టికులర్గా తల్లిదండ్రులు, వీలుంటే విద్యార్థులు కూడా. మనం కొన్ని కాలేజీల కంపారిజన్ తీసుకుందాం. మనకు పాపులర్ కాలేజెస్, ప్రధానంగా మనం చూసేటువంటి కాలేజెస్ విట్టు, అమృత, ఎస్ఆర్ఎం, గోకరాజు, సివిఆర్, లేకపోతే ఆర్వి ఇంజనీరింగ్ కాలేజ్, లేకపోతే ఎంఎస్ రామయ్య, లేకపోతే దయానంద్ సాగరు, లేకపోతే బిఎంఎస్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇట్లా ఎవరైతే ఒక 50 లక్షలు, శివనాడార్ యూనివర్సిటీ, మణిపాల్ యూనివర్సిటీ, సింబయాసిస్ యూనివర్సిటీ, నేను చెప్పినటువంటి ఈ 10 కాలేజెస్, లేకపోతే ఒక 30 లక్షల రూపాయలు బడ్జెట్ మీరు ఇంజనీరింగ్ మీద కుమ్మరించడానికి రెడీ ఉన్నారనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం గోకరాజు కేసుని తీసుకుందాం. గోకరాజుని ఎగ్జాంపుల్ తీసుకుని నేను మీకు చెప్తున్నా. ఇప్పుడు గోకరాజు కాలేజీలో మనం తీసుకున్నప్పుడు 15 లక్షల రూపాయలు డొనేషన్ ఉంటుందండి. ఓకే, 15 లక్షల రూపాయలు సిఎస్సికి డొనేషన్ ఉంటుంది. 90% అబోవ్ పిల్లవాడికి, స్టూడెంట్కి మార్కులు ఉండాలి. ఇది లాస్ట్ ఇయర్ 2024 అడ్మిషన్ ప్రక్రియ నేను చెప్తున్నా. ప్లస్ కాలేజ్ ఫీజు వచ్చేసి 1,50,000, అంటే 6 లక్షలు. మిస్లీనియస్ ఫీజుతో కలుపుకుంటే 7 లక్షల రూపాయలు అవుతుంది. 7 ఒక 15 22. హాస్టల్ ఫీజు 1,50,000, 28, అంటే సుమారుగా 30 లక్షల రూపాయలు పెట్టి మీరు గోకరాజ్ ఇంజనీరింగ్ కాలేజీలో చదివినారు అనుకుందాం. యాజ్ పర్ అఫీషియల్ వెబ్సైట్, వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ప్రకారమే వాళ్ళ ఆన్ యావరేజ్ ప్యాకేజ్ 8 లక్షల రూపాయలు వస్తుంది. ఎంత పర్సెంటేజ్కి వచ్చింది అంటే ఒక 50 to 60% మెంబర్స్కి ఒక 8 లక్షల రూపాయల ప్యాకేజ్ వస్తుంది. సో 30 లక్షల రూపాయలు కట్టారు, అయిపోయింది. నేను ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ జాబ్ వచ్చేసి ఓన్లీ 30 to 50%. అంటే మీ విద్యార్థికి జాబ్ వచ్చేటువంటి అవకాశం 30% నుంచి 50% వరకు ఉంది. అది కూడా ఒక 8 లక్షల రూపాయల జాబు మీరు కొట్టుకునేటువంటి అవకాశం ఉంది. నేను మరోవైపుని చెప్తాను. ఒకవేళ గోకరాజు కాలేజీలో చేరితే 100% సక్సెస్ అవుతాడనేటువంటి గ్యారంటీ లేదు. సాఫ్ట్వేర్ ఏమవుతుందో కూడా మీకు నమ్మకం లేదు. నేను ఒక ఆల్టర్నేటివ్ సిస్టమ్ని ఒకదాన్ని నేను ఫైండ్ అవుట్ చేశాను. ఇట్లా ఎతుకుతూ వెళ్ళాను అనమాట. అదంటే ఇప్పుడు మన పిల్లలకి ఎట్లానా, ఇప్పుడు తెలంగాణలో 30 నుంచి 50 లక్షల రూపాయలు అనేది పెద్ద ఈజీగా కట్టేసుకుంటున్నారు. కానీ పిల్లల సేఫ్టీ గురించి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట. అనేక కాలేజీల్లో ఈరోజు గంజాయి, కొకైన్, హెరాయిన్, ఓపియం, మందులు, సిగరెట్లు అల్లకల్లోలంగా ఉంది కాలేజీల్లో పరిస్థితి. ఒక కాలేజ్ అని కాదు, మెజారిటీ ఆఫ్ ది కాలేజెస్ పిల్లలు ఎక్కడ చెడిపోతారో, ఎక్కడ మా చేతికి అందకుండా పోతారో అనేటువంటి బాధ ఎడ్యుకేటెడ్ తల్లిదండ్రుల్లో చాలా ఎక్కువ ఉంది. పర్టికులర్గా మదర్స్ అయితే దీని మీద చాలా మదన పడుతూ ఉన్నారు. నా కొడుకు ఎక్కడ పాడైపోతాడో. ఈ కన్సర్న్కి నేను ఒక చక్కటి పరిష్కారం, నాకు తెలిసినంతలో, నేను చూసినంతలో నేను ఈరోజు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. నేను ఒక కంట్రీలోకి వెళ్ళొచ్చానండి ఈ మధ్య. దాని పేరు యుఏఈ కంట్రీ, దుబాయ్. దుబాయ్లో మీకు బిట్స్ పిలానీ లాంటి అత్యున్నతమైన సంస్థ ఉంది. ఇప్పుడు మనం గోకరాజుకి 30 లక్షలు అవుతుంది కదా, 50 లక్షల రూపాయలు పెట్టుకుంటే బిట్స్ పిలానీ దుబాయ్లో అయిపోతుంది. మీకు బిట్స్ పిలానీ చేతికి సర్టిఫికేట్ వస్తుంది. ఎక్కడ గోకరాజు, ఎక్కడ బిట్స్ పిలానీ, బ్రాండ్ వైజ్ తీసుకున్నట్లయితే బిట్స్ పిలానీ ఆకాశం అయితే గోకరాజు ఇంత. ఓన్లీ 50 lakhsలో మీకు అయిపోతుంది. సార్ సీట్ అందరికీ వస్తుందా? కంఫర్టబుల్గా దొరుకుతుంది, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే బిట్స్ పిలానీ లాంటి కాలేజీలు, బిట్స్ పిలానీ జేజమ్మ లాంటి కాలేజీలు దుబాయ్లో చాలా ఉన్నాయి కాబట్టి బిట్స్ పిలానీకి అక్కడ పెద్ద డిమాండ్ ఉండదు. కానీ మీకు బిట్స్ పిలానీ సర్టిఫికేట్ వస్తుంది. సంవత్సరానికి ఒక 10 లక్షలు కట్టుకున్నట్లయితే మీకు ఫీజు కంఫర్టబుల్గా అక్కడ మీకు బీటెక్ అయిపోతుంది. 70% వస్తే మీకు బ్రహ్మాండంగా బిట్స్ పిలానీ సర్టిఫికేట్ అంటే అది గోల్డెన్ సర్టిఫికేట్. సార్ బిట్స్ పిలానీలో హైదరాబాద్లో చదివితే మాకు 22 లక్షల యావరేజ్ ప్యాకేజ్ ఉంది. మరి మీరు దుబాయ్కి పోయి చదవమంటున్నారు, మీకు దుబాయ్లో 22 లక్షల ప్యాకేజ్ వస్తుంది. ఎలా వస్తుందంటే, దుబాయ్లో ఒక ఇంజనీరింగ్ కంప్లీట్ అయినటువంటి గ్రాడ్యుయేట్కి ఒక 10,000 దీరమ్స్ ఇస్తారండి శాలరీ, స్టార్టింగ్ శాలరీ అనమాట. ఇది వీడి హాస్టల్ ఖర్చు పోను, వీడికి ఎట్లయినా నెలకి 1,50,000 మిగులుతుంది. 1,50,000 అంటే ఎంత? దగ్గర 20 లక్షల రూపాయల ప్యాకేజ్ గ్యారంటీగా వస్తుంది. 10,000 దీరమ్స్ అనేది అక్కడ నార్మల్ శాలరీ. మోరోవర్ మన బిట్స్ పిలానీకి ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్స్ పిలానీకి మంచి పేరే ఉంది. అక్కడ మీరు బిట్స్ పిలానీలో చదవచ్చు, మణిపాల్లో చదవచ్చు, మన సింబయాసిస్ ఉంది అక్కడ. వీటన్నిటి బిట్స్ పిలానీ అయితే నెంబర్ 1 నమ్ముతారు కదా. బిట్స్ పిలానీ సీటు కోసం మనోళ్ళు చెవులు కొరుకుంటుంటారు. కొంతమంది ఎవడో ఒక కాపీ కొట్టిస్తానంటే వాళ్ళు డబ్బులు కూడా ఇస్తుంటారు. సిబిఐటీకి పోయి మోకరెళ్తుంటారు. సార్ 30 లక్షలు డొనేషన్ ఇస్తాను, నా కొడుకు ఎట్టయినా సిబిఐటీలో సీట్ ఇవ్వండి సార్ అంటారు. వద్దురా బాబు అని వాడు బయటకి గెట్టేస్తూ ఉంటాడు. ఇంకొక విషయం చెప్తున్నాను, నేను ఇందాక ఫస్ట్లోనే చెప్పాను, ఇంట్రడక్షన్లోనే, మీ అందరిలో ఉన్నటువంటి మేజర్ కన్సర్న్, నా కొడుకు మందు కొడతాడేమో, నా కొడుకు హెరాయిన్ కొడతాడేమో, నా కొడుకు డ్రగ్స్ వేసుకుంటాడేమో, నా కొడుకు ఏదైనా పిల్లని తీసుకుని వెళ్ళిపోతాడేమో, లేకపోతే లవ్లో పడిపోతాడు. ఎన్నెన్ని అనుమానాలు మనకి, మనం కూడా అక్కడి నుంచే కదా వచ్చింది. ఈ అన్నిటి అనుమానాలకు చెక్ పెడుతూ దుబాయ్ దేశం గురించి కొన్ని ఫ్యాక్ట్స్ నేను మీకు చెప్తాను. దుబాయ్ సిటీ గురించి 0 క్రైమ్ రేట్ అండి.
క్రైమ్ అనేది దుబాయ్లో జరగదు, యాక్సిడెంట్ అనేది జరగదు, వైన్ షాపులు లేవు, సిగరెట్ డబ్బాలు లేవు, ఓపిఎం డ్రగ్స్ అనే పంచాయతీ లేదు. ఎందుకంటే వాడు ఎవడన్నా దొరికితే రాజాతకు ఉరేసేస్తాడు. కాబట్టి ప్రతి ఒడికి ప్రాణభయం ఉంటుంది. కాబట్టి ఏడదన్నా దొరికితే ఏం చేస్తాడు, మనం పోయి బడి పోయి అప్పు అంటే సిగరెట్ తాగుతామంటే వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు చూసిపోతూ ఉంటారు, లేదంటే ఒక 500 ఫైన్ వేస్తారు. సో మీరు సేఫెస్ట్ కంట్రీ, పర్టికులర్గా ఆడపిల్లల తల్లిదండ్రులు చెప్తున్నాను. నా కూతురు ఇప్పుడే ఇంటర్మీడియట్ అయిపోయింది అనమాట. నేను అమెరికాకు పంపిద్దామా, కెనడాకు పంపిద్దామా, ఆస్ట్రేలియాకి పంపిద్దామా, యూకేకి పంపిద్దామని చెప్పేసి 4 దేశాలని జల్లెడ పెట్టిన. కంపారిటివ్లీ దుబాయ్లో తీసుకున్నప్పుడు యూకే ఎడ్యుకేషన్, యూఎస్ ఎడ్యుకేషన్ కొంచెం మెరుగ్గా ఉంది. కానీ అక్కడ ఎక్సెస్ ఆఫ్ పీపుల్ రావడం వల్ల జాబ్ మార్కెట్ కొంత క్రంచ్లో ఉంది. మోరోవరు యుఎస్ అనేది లిబరల్ కంట్రీ, గన్ కల్చర్ ఉంది, డ్రగ్ కల్చర్ ఉంది, తిరుగుడు కల్చర్ ఉంది. ఇది యుఏఈ కంట్రీ ఏదైతే ఉందో దుబాయ్ అనేది ముస్లిం కంట్రీ అని మీరు భయపడవచ్చు. సార్ మనం హిందువులం కదా, మనం ఎక్కడ, దుబాయ్ జనాభా మొత్తం 1 కోటి అండి. 1 కోటి జనాభాలో దుబాయ్ యొక్క లోకల్స్ జనాభా కేవలం 4 లక్షలే. 96 లక్షల మంది మనోళ్లే, అందులో 45 లక్షల మంది ఇండియన్సే. కేరళలో వాళ్ళు 40 లక్షల మంది ఉన్నారు. ఆడ కేరళ వాళ్ళు, తమిళ వాళ్ళు కలిసి ఏడిపోయినా మనోళ్లే ఉంటారు. అన్ని దేశాలు 120 దేశాల నుంచి పిల్లలు ఉంటారు. ఎక్స్పోజర్ వస్తుంది. కేవలం 3 గంటలే ప్రయాణం, 10,000 రూపాయలు కడితే దుబాయ్కి వెళ్ళిపోవచ్చు, ధీరంస్లో సంపాదించుకోవచ్చు. దుబాయ్ నుంచి రేపు పొద్దున మంచి కాలేజీలో, బిట్స్ పిల్లలు లాంటి కాలేజీలో చదివితే రేపు పొద్దున మళ్ళీ మీరు యూఎస్కి పోయి ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. 100% మీకు అక్కడ జాబ్ దొరికిపోతుంది. పర్టికులర్గా గర్ల్స్కి అయితే ఈజీగా ఇంకా జాబ్ దొరుకుతుంది. ఎందుకంటే అక్కడ గర్ల్స్ యొక్క జనాభా కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. జాబ్ మార్కెట్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఎవరైతే పెట్రోలియం ఇంజనీరింగ్ కానీ, లేకపోతే సివిల్ ఇంజనీరింగ్ కానీ, ఆర్కిటెక్చర్ కానీ, బీబీఏ మార్కెటింగ్ కానీ, బీబీఏ మేనేజ్మెంట్ కానీ ఏ కోర్సు చదవాలనుకున్నా మీకు ప్లెంటీ ఆఫ్ జాబ్స్ అవైలబుల్ అనమాట. మీరందరూ చిన్నప్పటి నుంచి, మనం అంతా పల్లెటూరు నుంచి వచ్చాం. మేము చిన్నప్పుడు పల్లెటూరు నుంచి వచ్చినామంటే సౌదీ అరేబియాకు పోయినండి మా వాళ్ళు మస్తు సంపాదించినట్టు. ఆ రోజుల్లో వాళ్ళు పోయిందంతా కూడా చిన్న చిన్న పనులు, అంటే ఇంట్లో పనులు చేసుకునే దానికి. ఈరోజు దుబాయ్ మార్కెట్ అనేది ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఎకనామిక్ కంపెనీస్ అన్నీ అక్కడ ట్యాక్స్ ఉండదండి. అందువల్ల కంపెనీలు అందరూ అక్కడ తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. అమెరికా వాడు, యూరోప్ వాడు, చైనా వాడు, ఇండియా వాడు, ఒక దేశం అని కాదు, అన్ని దేశాల వాళ్ళు అక్కడ ఉన్నారు. ప్రాక్టికల్గా ఆలోచించండి. మన దుబాయ్లో కట్టన్ యూనివర్సిటీ అని ఒకటి ఉంది. నీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. కట్టన్ యూనివర్సిటీలో మొత్తం 4 ఇయర్స్ బీటెక్ కలిపి ఒక 15 లక్షల ఫీజు వస్తుందండి. ఇంకో 15 లక్షల హాస్టల్ ఫీజు. దాని యొక్క క్యూఎస్ ర్యాంకింగ్ అంటారు. క్యూఎస్ ర్యాంకింగ్ అంటే వీళ్ళకి ఎవరికైనా, వీళ్ళకి లోకల్ కాలేజీలో అయితే క్యూఎస్ ర్యాంకింగ్ అదేందని అడతారు వీళ్ళ మొహాలకి, వీళ్ళకి అది కూడా తెలియదు. 165 క్యూఎస్ ర్యాంకింగ్లో ఉంది. అది ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ, వెరీ ఫేమస్ యూనివర్సిటీ. మీకు 15 lakhsలో అయిపోతుంది. మీకు వరల్డ్ క్లాస్ డిగ్రీ వస్తుంది. మోరోవర్ మన ఇంట్లో ఉన్నట్టే ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది. ఎందుకంటే 45 లక్షల మంది మన ఇండియన్సే ఉన్నారు. మనకి ఎప్పుడన్నా మీరు పేరెంట్స్కి పోవాలి, ఇప్పుడు ప్రధానంగా మదర్ యొక్క కన్సర్న్ ఏముంటుందంటే, మా వాడిని అమెరికాకు పంపించేస్తే నాకు చూడాలనిపిస్తే నేనేం చేయాలా? మీరు దుబాయ్కి పోయేదానికి వీసా కూడా అవసరం లేదు, అరైవల్ అని వీసా అనమాట. ఇక్కడ ఫ్లైట్ ఎక్కి, హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కి దుబాయ్లో దిగినారంటే అడిగి పోతే 14 రోజులు వీసా ఫ్రీగా ఇచ్చేస్తారు మీకు. మీ కొడుకుని చూసుకొని వచ్చేయచ్చు. మీ కొడుకు ఇంటికి రావాలనుకుంటే మళ్ళీ దాని గురించి ప్రత్యేకమైన ఏర్పాటు అవసరం లేదు. గంటకు ఫ్లైట్ ఉంది, ఎక్కి ఇంటికి వస్తూనే ఉంటాడు. సో మీరు పర్టికులర్గా నేను ఇంకొక ఎవరికైతే సిబిఎస్ఈ బ్యాక్గ్రౌండ్ పిల్లలు ఉన్నారో, ఐబీ పిల్లలు ఉన్నారో, ఐజీసీఎస్ఈ, ఐసీఎస్ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మాత్రం ఈ గోకరాజులు, తర్వాత సివిఆర్లు, మల్లారెడ్డి, సిఎంఆర్, ఈ ఎంఎల్ఆర్ ఇవి అసలు పనికిరావండి. వీళ్ళు అక్కడ సెట్ అవ్వలేరు. మీరు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉన్నటువంటి దేశాలకు పంపించండి. మీకు చాలా తక్కువ ఫీజు అండి దుబాయ్ అనేది. సార్ మరి బిట్స్ పిల్లని ఇక్కడ ఎంత బిల్డప్ ఇస్తారు కదా, అడిగి పోయి ఎందుకు తక్కువ ఫీజు పెట్టుకుంటుంటే వీళ్ళు కోట్లు సంపాదిస్తారు. ఎన్ని కోట్లు సంపాదిస్తారు? బిట్స్ పిల్లని కూడా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10,000 కోట్లు సంవత్సరం సంపాదిస్తాడు. ఈ సంపాదించిన డబ్బులు ఇండియాలో పెట్టుకుంటే 30% ట్యాక్స్ వేసుకోపోద్ది ఇండియన్ గవర్నమెంట్. అదంతా అక్కడ వచ్చినట్టుగా చూపించుకుంటారు, ట్యాక్స్ ఎగదొబ్బేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఏదైనా సంపాదించినట్టుగా తెలిసిందనుకో, ఇండియన్ గవర్నమెంట్లో ఏ రాజకీయ నాయకుడు పోయి డబ్బులు కొట్టేస్తారని వీళ్ళకి భయం. అందుకని వీళ్ళ పెట్టుబడులన్నీ ఎత్తపోయి ఎక్కడ పెట్టుకుంటారు? దుబాయ్లో పెట్టుకుంటారు. అట్లా అది ట్యాక్స్ హెవెన్ కాబట్టి, ట్యాక్స్ లేవు కాబట్టి మంచి మంచి కాలేజీల వాళ్ళు అందరూ వాళ్ళ దేశాల్లో ట్యాక్స్ ఎగ్గొట్టడానికి తీసుకొచ్చి అక్కడ కాలేజీలు పెట్టుకుంటారు. అందువల్ల మీకు నామినల్ ఫీజుకి సీట్లు ఇస్తారు. మీకు క్యూఎస్ ర్యాంకింగ్లో 100 లోపు ఉన్నటువంటి యూనివర్సిటీస్ ఉన్నాయి, క్యూఎస్ ర్యాంకింగ్లో 200 లోపు ఉన్నటువంటి యూనివర్సిటీస్ ఉన్నాయి, మీకు తక్కువ ఫీజులో ఉన్నాయి. మోరోవర్ అన్నిటికన్నా ఫీజు అనేది మన దగ్గర డబ్బులకి ఏమి ఇబ్బంది లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎకరా అమ్మితే ₹1 కోటి వస్తుంది. డబ్బులు కట్టలేకేం కాదు. కానీ సేఫ్టీ, నా కొడుకు కూతురు సేఫ్గా ఉంటారా ఉండరా, ఇది ప్రధానమైనటువంటి కన్సర్న్. ఈ విషయంలో దుబాయ్కి ఎన్ని మార్కులు? 100కి 100 మార్కులు. ఎట్టి పరిస్థితుల్లో చెడుదారి పట్టే అవకాశమే లేదు. వాడు ఎవడైనా 10 మంది చేస్తున్నా అంటే ఈడు కూడా తోకలెక్క వాడు వెనక పోయి చేస్తాడు. అసలు అట్లాంటి అవకాశమే లేదు. రాంగ్ పార్కింగ్ చేస్తే ₹1,00,000 ఫైన్, ఓవర్టేకింగ్ చేస్తే ₹10,000 ఫైన్. పాదచారులు పోతున్నాగా కానీ వాడి మీదకి కానీ పోయినట్టుగా కానీ ఒక చిన్న కంప్లైంట్ పెడితే వాడికి ₹50,000 ఫైన్. ఎందుకు చేస్తాడు ఎవడైనా తప్పు? వాడి జీవితం సంకన ఆగిపోద్ది ఫైనల్ తోటే. 4 సార్లు చేసిందంటే మళ్ళీ వాడి దేశానికి మనం ఎక్కించి పంపించేస్తారు.
అందువల్ల తులి పెదవులకి ఆడ ప్లేసే లేదు. నో అడల్టరేషన్, కల్తీ లేనటువంటి ఆహారం, పొల్యూషన్ లేదు, అన్ని వస్తువులు చవక. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, కంప్యూటర్లు కానీ అన్నీ కూడా చవక. కాబట్టి దుబాయ్‌ని మీ ఎడ్యుకేషన్ డెస్టినేషన్‌గా చూజ్ చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే తప్పనిసరిగా నేను గైడ్ చేస్తాను. మీకు మంచి మంచి కాలేజెస్ ఏదైతే ఉన్నాయో వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ మీకు తక్కువ ఫీజులో కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మనకు ప్రధానంగా సేఫ్టీ, సెక్యూరిటీ, తక్కువ ఫీజు అండ్ షార్టెస్ట్ డిస్టెన్స్. ఈజీ. మీరు ఒకసారి దుబాయ్ ఈజ్ నాట్ ఏ ముస్లిం కంట్రీ. అక్కడ ఉన్నటువంటిది కేవలం ముస్లిమ్స్ వచ్చేసి 10% మాత్రమే. 90% మొత్తం కూడా క్రిస్టియన్స్, హిందూసే ఉన్నారు. కాబట్టి అది ముస్లిం కంట్రీ అనేటువంటి భావన ఏదైతే ఉందో, పాతతరం భావన ఏదైతే ఉందో దాన్ని మీరు పక్కన తీసి పెట్టండి. మీకు అవసరమైతే దాని రెలవెంట్ వీడియోస్ని చూడండి. దుబాయ్ అడ్మిషన్స్ ఎవరైనా కావాలనుకున్నట్లయితే మమ్మల్ని ఎడ్యు9 కెరియర్ గైడెన్స్‌ని సంప్రదించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మా యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై బై.